అమర్నాథ గుహ అనేటటువంటిది హిందువులకి చాలా విశేషమైనటువంటి ఒక క్షేత్రం అమ్మ. ఇది దాదాపు 12,000 అడుగుల ఎత్తు ఉంటుంది సముద్రానికి. శ్రీనగర్ నుంచి దగ్గర దగ్గర 141 కిలోమీటర్లు ఇది ఉంటుంది. ఇక్కడ శివుడు పార్వతీ అమ్మవారికి అమరత్వాన్ని పొందడం ఎలా అనేటటువంటి అంశాలు, శుకుల వారు కూడా ఇక్కడి నుంచే, శ్రీ శుకుల వారు కూడా వ్యాసుల వారి పత్రైన వీటికా గర్భంలోకి ప్రవేశించింది, శివుడు భాగవతం చెప్తుంటే విన్నది ఇక్కడి నుంచే అనేటటువంటి కథలు, అనేక పురాణాలకి పుట్టిల్లు అమరనాథ క్షేత్రం. అదే విధంగా స్వామివారు అమరత్వ రహస్యాన్ని చెప్తున్నప్పుడు 2 పావురాలు ఆ చెప్పినటువంటి కథని విన్నాయి. అవి ఇప్పటికీ అమరత్వంతో అక్కడ కనిపిస్తూ ఉంటాయి అని చాలా విశేషంగా వాటిని దర్శించి మురిసిపోతూ ఉంటారు. ఇలా ఈ కాశ్మీర్ లోయల్లో, ఒక హిమాలయాల్లో అత్యున్నతమైనటువంటి ప్రదేశాలలో ఉన్న మహత్తరమైనటువంటి శివక్షేత్రమే ఈ అమర్నాథ్. ఈ అమర్నాథ్ కేవలం మొత్తం మిగతా సమయం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఒక్క ఆగస్టు అంటే మనకి ఈ ఆషాఢ పూర్ణిమ నుంచి శ్రావణం మాసం చివరి దాకా మాత్రమే స్వతసిద్ధంగా అక్కడ ఎండాకాలంలో ఈ లింగం ఏర్పడుతుంది. ప్రత్యేకంగా దర్శించడానికి ఇక్కడి నుంచి భక్తులు చాలా మంది ఈ కాలంలో చూడటానికి కోసం వెళ్తూ ఉంటారు. ఇది చాలా విశేషమైనటువంటి క్షేత్రం అమ్మ. ఇక్కడ అనేకమైనటువంటి వింతలు, అసలు ప్రయాణమే చాలా వింతగా ఉంటుంది. ఆ వెళ్లేటటువంటి దారులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి.